హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. నేనిప్పుడు పుష్పగిరిలో ఉన్నాను. కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి ఇది. ఇక్కడ శివుడు, విష్ణువు ఇద్దరూ కొలువై ఉన్నారు. ఈరోజు మాఘ పౌర్ణిమ. మేము ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్య స్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్లే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమవైపు పక్కదారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం. వైష్ణవులు దీన్ని మధ్య అహోబిలం అని, శైవులు దీన్ని మధ్య కైలాసం అని అంటారు. 100 సంవత్సరాల క్రితం వరకు ఈ పుష్పగిరి చుట్టూ దాదాపు 100 శివాలయాలు ఉండేవి. కానీ అవి శిథిలం అయ్యాయి. ఈ ఆలయం శిల్పకళా సంపదకు కూడా మారుపేరు. అయితే ఎన్నో శిల్పాలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ పుష్పగిరి సమీపంలో పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందువల్ల 5 నదులు కలిసే ఈ ప్రదేశాన్ని పంచనదీ క్షేత్రం అంటారు. 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేవారు. ఈ శివాలయాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ ప్రదక్షిణలు కూడా ఆగిపోయాయని చెప్తారు. ఇక్కడ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి అంటే 2024వ సంవత్సరం నుంచి పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతి స్వామి రాకతో మళ్ళీ ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభమైంది. ఈ గుడికి తూర్పు వైపు కొండ ఉంది, అదే పుష్పగిరి. గుడికి పడమర వైపు పెన్నా నది ఉంది. అవతల పుష్పగిరి గ్రామం ఉంది. ఇదే ఇక్కడ కనిపించేదే గిరి. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణే చెయ్యాలి. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే ఈ పుష్పగిరి మీద బ్రహ్మ, శివుడు, విష్ణువు ముగ్గురు కూడా పాదం మోపారు అని అంటారు. అందువల్ల ఈ ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులను ముగ్గురిని కూడా ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది అని అంటారు. త్రిమూర్తుల పాదాలను దర్శించుకున్నట్టు అవుతుంది. ఇక్కడ కనిపించే రోడ్డు మీద నుంచి గుడి లోపలికి వెళితే వెనక నుంచి వెళ్ళినట్టు ఉంటుంది. పెన్నా నది నుంచి వచ్చినట్లయితే ముందరి నుంచి వచ్చినట్లు ఉంటుంది. అంటే ఇక్కడ గుడిలో ఉన్న విగ్రహాలు, మూల విగ్రహాలు పడమర వైపుకు ఉన్నాయి. ఈ గుడిలో ఉన్న దేవుళ్ళందరూ కూడా పడమరకి అభిముఖంగా ఉన్నారు. మేమిప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. ఈ ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఇదే ఆవరణలో ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ పుష్పగిరిలో చాలా ఆలయాలు ఉన్నాయి. పాప వినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమల సంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్రపాదము, విష్ణుపాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది ధ్వజస్తంభం. ఇక్కడ కనిపిస్తున్న గోపురం పడమర నుంచి తూర్పు వైపునకు గుడి లోపలికి వచ్చే ద్వారం ఇది. ఇప్పుడు మనము ఈ ధ్వజస్తంభం నుంచి తూర్పు వైపునకు తిరిగి ఆలయం లోపలికి ప్రవేశించాలి. ఈ గుడి లోపలి నుంచి మనము తూర్పు, పడమర, ఉత్తరం 3 ద్వారాల నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ చెన్నకేశవ స్వామి మరియు సంతాన మల్లేశ్వర స్వామి ఉన్నారు. ఇద్దరు కూడా అంటే శివుడు, విష్ణువు అన్నమాట. ఇదే ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. ఎదురుగా చెన్నకేశవ స్వామి 9 అడుగుల మూల విరాట్టు విగ్రహం ఉంది. ఇదే 9 అడుగుల విష్ణువు చెన్నకేశవ రూపంలో ఉన్న విగ్రహం. ఈ పక్కనే సంతాన మల్లేశ్వర స్వామి అంటే శివుడు ఆలయం కూడా ఉంది.
కానీ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ వీడియోలు, ఫోటోలు తీయడం నిషేధం. ఈ ఆవరణ అంతా కూడా చూడండి, స్తంభాలు, పైకప్పు, చాలా పురాతనమైన ఆలయం ఇది. జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం సుఖమహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత చోళులు, పల్లవులు, శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని కూడా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం గోడలపైన ఉన్న శిల్పాలు చూడచక్కగా ఉన్నాయి. ఇక్కడ ఏనుగుల వరసలు, గుర్రాల మీద వీరుల విన్యాసాలు, ఇంకా రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్య శిల్పాలు కూడా ఉన్నాయి. శివుడు, విష్ణువు ఇద్దరి దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మేము బయటకు వస్తున్నాము. ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలి కదా, అందుకే ఇంకా బయటకు వస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాము. గుడి లోపలి నుంచి బయట రోడ్డుపైకి వచ్చేసాము. ప్రదక్షిణ చేయాల్సిన రోడ్డు అయితే ఇదే. ఇక్కడ కొంతమంది భక్తులు హరిహరులను స్మరిస్తున్నారు. చూడండి ఆలయం యొక్క శిల్ప సంపద ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇక్కడ అందరూ కూడా భక్తులైతే గిరి ప్రదక్షిణకు సిద్ధంగా ఉన్నారు. మేము గుడి బయట కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తున్నాము. ఇంటి దగ్గర నుంచే క్యారియర్ తెచ్చుకున్నాము. ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు. ప్రధాన గుడికి ఉత్తరం వైపున ఒక మండపం ఉంది. అక్కడే కూర్చుని మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అక్కడ నుంచి గుడి తర్వాత వెనుక ఉన్న నదిని చూపిస్తే ఇలా కనిపిస్తుంది. ఇది గుడికి ఉత్తరం వైపు ఉన్న ద్వారం ఇది. ఇక్కడ విష్ణువు శేషశయన పాన్పుపై పవళించి ఉన్నారు. పక్కనే లక్ష్మీదేవి కూడా ఉన్నారు. స్వామివారి పాదాల చెంత. పురాతన ఆలయాలలో రాతి శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా చెక్కే శిల్పులు ఎవరూ లేరనిపిస్తుంది. ఈ గుడికి పడమర వైపు కనిపిస్తున్నదే పెన్నా నది. ఇప్పుడైతే ఇక్కడ నీళ్లు లేవు, వర్షాలు లేకపోవడం వల్ల పూర్తిగా ఎండిపోయింది. ఇంకా ఈ గుడికి తూర్పు వైపున కొండ ఉంది, అదే గిరి. ఆ గిరి ప్రదక్షిణే ఇప్పుడు మేము చేయాలి. గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే దేవుడు పాదం మోపిన ప్రదేశం లేదా దేవుడు కొలువై ఉన్న ప్రదేశం చుట్టూ మనము ప్రదక్షిణ చేస్తే ఆ పుణ్య ఫలం వస్తుంది కాబట్టి. దీనికి మరొక ఉదాహరణ మనము పూజలలో చేసే ఆత్మ ప్రదక్షిణ కూడా. ఇక్కడ అందరూ కూడా ఇదివరకే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేశారు. ఇక్కడ కొంతమంది సేవకులు భక్తుల కోసం పొంగలి, ఇడ్లీ తీసుకొచ్చారు. సూర్యోదయం అవుతోంది. ఇక త్వరగా ప్రదక్షిణ మొదలు పెట్టాలి, మళ్ళీ ఎక్కువ ఎండ అయిపోతుంది. ఇక్కడ కనిపించేది గుడికి దక్షిణం వైపు. ఈ పెన్నా నది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ప్రవహిస్తుంది. ఉత్తర భారతదేశంలో కాశీ ప్రాంతంలో గంగా నది ఉత్తరం నుంచి దక్షిణానికి ఎలా అయితే ప్రవహిస్తుందో, ఈ దక్షిణ కాశీగా పిలువబడే పుష్పగిరిలో కూడా ఈ పెన్నా నది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి ప్రవహిస్తోంది. ఉత్తరం దిశగా నడవడం మొదలుపెట్టి మళ్ళీ చివరికి దక్షిణం నుంచి గుడి దగ్గరికి వస్తాము. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము మేము నడవడము. గిరి ప్రదక్షిణ గురించి నెక్స్ట్ వీడియోలో చూడండి.